మన మహిమాత్మ జరగాలి. కాబట్టి ఏ మాత్రం అపశృతి జరిగినా అది దేవుని నామానికి అవమానం అండ్ ప్రవీణ కుటుంబానికి కూడా చాలా అపకీర్తి. ఈ ఒక్క విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రభుత్వానికి సహకరిస్తూ ఆ కార్యక్రమాలను శాంతియుతంగా జరిగించాలని ప్రవీణ కుటుంబం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నా విషయమే చాలా మంది భయోందరణ చెందుతున్నారు. 2 రోజులు బట్టి కంటిన్యూస్ కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. స్వర్ణ ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నారు, మీ విషయమే మాకు చాలా భయం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చాలా సేఫ్ జోన్ లో ఉన్నాను, చాలా బాగున్నాను. నా విషయమే మీరు అస్సలు భయాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది. నేను విచారణకు హాజరవుతాను. వాళ్ళు నా నుండి ఏ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటారో నా పూర్తి సహకారాన్ని నేను వాళ్ళకి అందిస్తాను. నేను మాట్లాడే మాట, నా ప్రవర్తన, నేను వాళ్ళకి ఇచ్చే సమాచారము చాలా వివేకం కలిగి చేస్తాను. కాబట్టి మీరు నా విషయంలో ఏ విధమైన అధైర్యాలు పెట్టుకోవద్దు, ఏ విధమైన భయం చెందొద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్. ఇంకొక విషయం ఏంటంటే చివరగా విడిచి వెళ్ళిన ప్రవీణాన్ని విడిచి వెళ్ళిన కుటుంబం గురించి మీరందరూ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆయన విడిచి వెళ్ళిన మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఆయన సేవ, ఆయన పరిచర్యం, ఆయన చేస్తున్న సామాజిక సేవ గురించి, ఆయన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మన మహిమాత్మ జరగాలి. కాబట్టి ఏ మాత్రం అపశృతి జరిగినా అది దేవుని నామానికి అవమానం అండ్ ప్రవీణ కుటుంబానికి కూడా చాలా అపకీర్తి. ఈ ఒక్క విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రభుత్వానికి సహకరిస్తూ ఆ కార్యక్రమాలను శాంతియుతంగా జరిగించాలని ప్రవీణ కుటుంబం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నా విషయమే చాలా మంది భయోందరణ చెందుతున్నారు. 2 రోజులు బట్టి కంటిన్యూస్ కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. స్వర్ణ ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నారు, మీ విషయమే మాకు చాలా భయం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చాలా సేఫ్ జోన్ లో ఉన్నాను, చాలా బాగున్నాను. నా విషయమే మీరు అస్సలు భయాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది. నేను విచారణకు హాజరవుతాను. వాళ్ళు నా నుండి ఏ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటారో నా పూర్తి సహకారాన్ని నేను వాళ్ళకి అందిస్తాను. నేను మాట్లాడే మాట, నా ప్రవర్తన, నేను వాళ్ళకి ఇచ్చే సమాచారము చాలా వివేకం కలిగి చేస్తాను. కాబట్టి మీరు నా విషయంలో ఏ విధమైన అధైర్యాలు పెట్టుకోవద్దు, ఏ విధమైన భయం చెందొద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్. ఇంకొక విషయం ఏంటంటే చివరగా విడిచి వెళ్ళిన ప్రవీణాన్ని విడిచి వెళ్ళిన కుటుంబం గురించి మీరందరూ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆయన విడిచి వెళ్ళిన మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఆయన సేవ, ఆయన పరిచర్యం, ఆయన చేస్తున్న సామాజిక సేవ గురించి, ఆయన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ